ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ రివ్యూ భయ్య. డైరెక్టెడ్ బై శివ సాయి వర్ధన్. ఇంతకు ముందు చాలా వెబ్ సిరీస్ కి పనిచేశాడు. ఇదే తన ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్ట్ చేయడం. స్టోరీ ప్లాట్ వచ్చేసి సో మన హీరో క్యారెక్టర్ వచ్చేసి రాధా క్యారెక్టర్ భయ్య. ఎక్కువ అక్కడ అందరికి లేడీస్ కి ఎక్కువ సారీస్ కట్టడం చేస్తుంటాడు. బట్ ఏ అమ్మాయితోనూ ఫిజికల్ గా కనెక్ట్ అవ్వడం, అసలు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడు. ఒక రాముడిలా ఉంటాడు. అలాంటిది ఒక అమ్మాయిని చూసి లవ్ చేయడం జరుగుద్ది. వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం జరుగుద్ది. కానీ అమ్మాయి పేరెంట్స్ ఆపోజ్ చేయడం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ ఏర్పడి విడిపోతారు. బట్ వాళ్ళు కలిసారా లేదా, అసలు వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది, ఇది మనం స్టోరీలో చూడడం జరుగుద్ది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి భయ్యా మీకు ఎలా అనిపించింది మూవీ. ఇంక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే నాకు పాజిటివ్స్ అయితే స్టోరీ అండ్ కాన్సెప్ట్ భయ్య. తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే హీరో లేడీస్కి సారీ కట్టడం కానీ, ఎవరిని లవ్ చేయకుండా, ఫిజికల్ అటాచ్మెంట్స్ లేకుండా రాముడిలా ఉండటం కానీ, ఇది ఇప్పటి కాన్సెప్ట్స్ కాకపోయినా కొంచెం కొత్తగా అయితే అనిపిస్తుంది మీకు ప్రజెంట్ చేసిన విధానం ప్రకారం. సో అదొకటి నాకు బాగా పాజిటివ్ అనిపించింది. అండ్ రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్ బాగుంది భయ్య. అంటే ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సెట్ అయ్యాడు. సో ఆ పర్ఫార్మెన్స్ వైజ్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్యూ కామెడీ సీన్స్, ఫ్యూ అని ఎందుకంటున్నానో మీకు తర్వాత అర్థమవుద్ది. ఫ్యూ కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. సాంగ్స్ ప్లెజెంట్గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా ఇట్ వాజ్ ఓకే, మరి తోపనేం లేదు, యావరేజ్. ఇంకా నాకు నచ్చింది ఏంటంటే డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్, స్టోరీ ప్లాట్ బాగున్నా కూడా ఒకటి బాగుండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ స్టోరీ చుట్టూ రాసుకున్న క్యారెక్టర్స్ కానీ, ఆ స్టోరీ చుట్టూ నడిపే విధానం కానీ, ఇవన్నీ బాగుంటేనే మూవీ హిట్ అవుతుంది. అందులో డౌట్ లేదు. ఈ మూవీకి వచ్చిన ప్రాబ్లం అదే. నేను ఈ మధ్యన రీసెంట్గా చూస్తున్న మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చే స్మాల్ మూవీస్ అన్నీ ఇక్కడే దెబ్బ అవుతున్నాయి. కాన్సెప్ట్, స్టోరీ ప్లాట్స్ భలే తీసుకుంటున్నారు. బట్ ఆ స్టోరీ చుట్టూరు నడిపే ఉన్న స్టోరీ అంతా మాత్రం దెబ్బేస్తున్నారు. ఒకటి ఫన్ వేలో తీసుకెళ్దామన్నా, ఒకటి థ్రిల్లింగ్ వేలో తీసుకెళ్దామన్నా ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అదే మిస్ అవుతుంది. ఈ మూవీలో కూడా అదే మిస్ అయింది భయ్య. టోటల్ ఫన్నీ వేలో తీసుకెళ్దామని డిసైడ్ అయ్యారు స్టోరీని నమ్ముకుని. స్టోరీ కాన్సెప్ట్ వర్కౌట్ అయినా ఆ తీసుకెళ్దాం అనుకున్న ఫన్నీ వే ఏదైతే ఉందో అదైతే అవుట్డేటెడ్ అయిపోయింది భయ్య. ఏమీ అనిపించదు అసలు. చాలా బోర్ కొట్టుద్ది, అన్ఇంట్రెస్టింగ్ వేలో సాగుద్ది. నాకు అదే బిగ్గెస్ట్ మైనస్ మూవీకి. స్టోరీ చుట్టూరు నడిచేది ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆశ్రమం ఒకటి స్టోరీ నడుస్తుంది, అది మూవీలో ఉన్నా లేకపోయినా ఒకటే అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఏదైతే ఫన్ కోసం తీసుకున్న క్యారెక్టర్స్ కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. స్టోరీ కొత్తగా అనిపించింది కానీ ప్రజెంటేషన్ అయితే వీక్ భయ్య. డైరెక్టర్ కొంచెం బాగా వర్క్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. నీకు ఓవరాల్గా చెప్పాలంటే మూవీ వాజ్ ఓకే, యావరేజ్. స్టోరీ కోసం, కాన్సెప్ట్ కోసం చూడొచ్చు. అండ్ ఫన్ అనేది మీకు నేను ఆల్రెడీ మొత్తం వదలరాలో చెప్పాను నేను. కామెడీ అనేది అందరికీ ఒకలా ఉండదు ఫీలింగ్. ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. సో వన్స్ ట్రై చేయండి. స్టోరీ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి ట్రై చేయండి. ఏమో మీకు ఆ కామెడీ సీన్స్ నచ్చితే మీకు మూవీ నచ్చచ్చు. నాకైతే కామెడీ సీన్స్ నచ్చలేదు కాబట్టి మూవీ నచ్చలేదు భయ్య. అంటే ఆ స్టోరీ చుట్టూరు నడిచిన స్టోరీ ఏదైతే ఉందో, ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అదంతా నాకు నచ్చలేదు కాబట్టి మూవీ మీద ఇంప్రెషన్ యావరేజ్ వచ్చింది. అదంతా కొంచెం డైరెక్టర్ కరెక్ట్గా సెట్ చేసుకుని ఉంటే మూవీ హిట్ అవుతుందేమో. అండ్ నేను కొత్తగా టెక్నీషియన్స్ ఇవన్నీ ఏం మెన్షన్ చేయట్లేదు. నార్మల్ మూవీయే కాబట్టి, ఒక స్మాల్ మూవీయే కాబట్టి ఇట్ వాజ్ ఓకే. చూసేలా ఉంటే థియేటర్స్లో రన్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఫ్యామిలీ వాచబుల్ బ్రో. మరి రొమాన్సెస్ ఇలాంటివి ఏం పెద్దగా ఏమి ఉండవు. ఇట్ వాజ్ గుడ్, బాగానే అనిపిస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. మీకు కనుక రివ్యూ ఇస్తే వీడియోని లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.